హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఒక మంచి స్కిన్ లైటనింగ్ డ్రింక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దీన్ని మీరు గ్లిటర్ థయోని డ్రింక్ అని పేరు పెట్టి పిలుచుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ ఇచ్చే ఈ డ్రింక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యాక్చువల్గా నేను యూజ్ చేసినటువంటి ది బెస్ట్ వైటనింగ్ డ్రింక్ బిఫోర్ నా స్కిన్ ఇలా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత డస్కీగా ఉందో. ఆఫ్టర్ నా స్కిన్ ఇది. మీరు అప్పటి వీడియోస్ ఇప్పటి వీడియోస్ కూడా చూస్తూ వస్తున్నారు. మరి నా స్కిన్ ఎంత చేంజ్ అయింది? ఎందుకంటే ఈ డ్రింక్ని తీసుకోవటం వల్ల స్కిన్ లైటనింగ్ అవుతుంది, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్కిన్ని క్లెన్జింగ్ చేస్తుంది అండ్ స్కిన్ని మంచిగా బ్యారియర్ కూడా చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉండాలండి. మనకి పీరియడ్ టైంలో వెళ్ళిపోతుంది, బట్ మళ్ళీ దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మినిమం మనకి 12% బ్లడ్ ఉండాలి ఎవ్రీ ఉమెన్కి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం, మన స్కిన్ కూడా చాలా లైటనింగ్గా ఉంటుంది. ఈ డ్రింక్ని నేను తీసుకోవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయింది, చాలా హెల్తీగా ఉన్నాను. స్కిన్ మీద ఒక్క మచ్చ కానీ, ఒక్క పింపుల్ కానీ, పిగ్మెంటేషన్ కానీ లేదు. స్కిన్ చాలా క్లియర్గా కూడా ఉంటుంది. అండ్ ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను చూడండి. ఎండింగ్ వరకు వీడియో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమ్లా, ఉసిరికాయని తీసుకోండి. వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వైటమిన్ సి ఎప్పుడు మన స్కిన్కి అందిస్తామో స్కిన్ చాలా బాగుంటుంది. క్యారెట్, వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది క్యారెట్లో. మన కళ్ళకి కానీ మన స్కిన్కి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా మంచిది. ఇది వచ్చేసి రా టర్మరిక్ అండి, పచ్చి పసుపు కొమ్ములు అంటారు. ఓకేనా? ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు బ్లింకిట్ కానీ ఇన్స్టామార్ట్లో కానీ ఎక్కడైనా సరే ఆన్లైన్లో మనకి రా టర్మరిక్ అమ్ముతున్నారు చూడండి. అలాగే బీట్రూట్లో మనకి మంచి వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. అలాగే జింజర్, అల్లం, కొంచెం అంత కరివేపాకు. మీకు ఒక విషయం చెప్తానండి, ఈ డ్రింక్ని తీసుకోవటం వల్ల మీ చర్మమే కాదు మీ జుట్టు కూడా ఊడటం ఆగుతుంది, చాలా స్ట్రాంగ్గా కూడా మారుతుంది. మీకు ఎనీమియాతో బాధపడుతున్నారు, బాగా బ్లడ్ బాగా తక్కువగా ఉంది అనుకుంటే ఇది కంటిన్యూస్గా 3 months తీసుకోండి. డైలీ, ప్రతిరోజు బ్లడ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ టెక్స్చర్ ఎంత బాగుంటుంది, మీరు ఎంత హెల్తీగా ఉంటారో కూడా చూస్తారు. నేను జ్యూస్ని యాక్చువల్గా ఈ మెషిన్లో వేస్తానండి, అంటే మనకి ప్యూర్ వస్తుంది. లేదనుకుంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవచ్చు. అంటే నేను ఎలా తీసుకుంటున్నాను, నేను డైలీ తీసుకుంటున్నాను కానీ చెప్తున్నాను కదా, నేను ఎలా తీసుకుంటున్నాను అనేది కూడా ఇక్కడ మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి. ఇది నేను ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నాను. నేను దీంట్లోనే జ్యూసెస్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా జ్యూసెస్ ఎప్పుడైనా సరే అండి ఈవినింగ్ టైం తీసుకోండి. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఆమ్లా వేసాను, నేను ఉసిరికాయ వేసాను. ఉసిరికాయ వేసినప్పుడు నాకు అక్కడ ప్యూర్, ఇదిగోండి నాకు ఆ వేస్టేజ్ ఏమీ లేకుండా ఇలా ప్యూర్గా వచ్చేస్తుంది జ్యూస్ అనేది. ఫైనల్గా ది బెస్ట్ స్కిన్ వైటనింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. మీరు నిజం చెప్తున్నానండి, మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా ఒక 2 months or 3 months మీరు కంటిన్యూస్గా ఈ డ్రింక్ని తీసుకోండి. స్కిన్లో మాత్రం ది బెస్ట్ గ్లోయింగ్ అనేది మీరు చూస్తారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైన మనం ఎన్ని లేపనాలు వేసుకుంటున్నా లోపల నుంచి మాత్రం ఫస్ట్ చర్మం అందంగా ఉండాలి. తర్వాత దీన్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు మాకు టైం కుదరదండి, మేము ఈ జ్యూస్ చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను ఈ డ్రింక్ని ఎలా స్టోర్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఏదన్నా ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, వాటిలో వేసేయండి. ఇలా వేసేసి ఒక 3 or 4 ఐస్ క్యూబ్స్ని ఇలాగా ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు ఈ స్టోర్ చేసుకున్నవి మీకు దగ్గరగా ఒక 4-5 days వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి మనకి. నేను ఎటు ప్యూర్ తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏం చేస్తారంటే కొంచెం హాట్ వాటర్ పోసుకుంటే కొంచెం అదంతా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఎస్, ఇలాగా నేను ప్రతిరోజు తాగుతున్నాను ఇలా స్టోర్ చేసుకొని. మీరు కూడా ఇలా ఐస్ క్యూబ్ ట్రేస్లో వేసుకొని స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఒక 5, 6 or 7 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది? బాగుంది కదా నా స్కిన్? ఈ డ్రింక్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా, నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.